ఉండాలి, ఆ అమ్మాయిని జీవితంలో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి కదా. ఇప్పుడు అందరూ మీ ప్లేస్కి వెళ్ళిపోతే మనం భోజనాలు. హలో అందరికీ, మా 100K సెలబ్రేషన్స్ అయితే సాయి సేవ వృద్ధాశ్రమంలో చాలా ఘనంగా జరిగింది. మీరే చూసేసారు. సో 100K సెలబ్రేషన్స్లో మేమైతే నార్మల్గా ఫుడ్ డొనేషన్ చేయాలనుకున్నాము. యూజువలీ ఆశ్రమాన్ని ప్రిఫర్ చేయడం కంటే కూడా బయట ఎక్కువ వెళ్ళి చేయాలన్నది మా ఇంటెన్షను. ప్రీవియస్గా కూడా చాలాసార్లు చేసాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వాలన్నది ఒక థీమ్ లాగా అనుకున్నాము. చాలా రోజుల నుంచి అవుతుంది. బట్ ఇప్పుడు 100K సెలబ్రేషన్స్లో భాగంగా మేమైతే ఫుడ్ డొనేషన్తో పాటు వాళ్ళకి నైటీలు, దుప్పట్లు, లుంగీలు, టవల్ అయితే తీసేసుకున్నాము. సో మేము వెళ్ళబోయే ఆశ్రమం గురించి కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. కనీసం ఈ వీడియో చూసి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి ఏదైనా ఒక అకేషన్ ఉన్నప్పుడు మీరు కూడా ఇలా ఇవ్వాలన్నదే ఒక ఇంటెన్షన్ అనమాట. మేము ఏదో ఒక పబ్లిసిటీ మేము చేస్తున్నాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కాదు. ఫస్ట్ అయితే ఒక ఫ్రూట్స్ ఇద్దాము అంటే 2 ఫ్రూట్స్గా పెట్టుకున్నాం అనమాట. మాకు ఉన్న బడ్జెట్లో మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఫ్రూట్స్ అయితే ఒక 2 ఇచ్చి, ఇక్కడైతే 22 మెంబర్స్ స్ట్రెంత్ అని చెప్పారు. 7 మెంబర్స్ జెంట్స్ అండ్ 15 మెంబర్స్ అయితే లేడీస్ అని చెప్పారు. సో 15 మెంబర్స్కి నైటీస్ అయితే తీసేసుకున్నాము అండ్ దుపటాస్ తీసేసుకున్నాము. సో రెస్ట్ 7 మెంబర్స్కి అయితే ఇఫ్ ఇన్ కేస్ మీరు చేయాలనుకుంటే ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాం అనమాట. సో లుంగి తీసుకున్నాము, టవల్ తీసుకున్నాము అండ్ దుపట్టా వచ్చేసి 22 మెంబర్స్కి అయితే సేమ్ అనమాట. అట్లా 22 మెంబర్స్కి ఫ్రూట్స్ ఇస్తాము, దుపట్టా అంతా కామన్. సో మేమైతే చందనాలో తీసుకున్నాము. నాకైతే కొంచెం థాట్ ఉంది కొంచెం తిరిగి రీజనబుల్ కాస్ట్లో మంచి క్వాలిటీలో తీసుకుందాము అనేసి. బట్ మాకు టైం లిమిట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మేమైతే మాకున్న దాంట్లో తీసేసుకున్నాము. సో ఈ ఆశ్రమంలో ఏంటంటే మనం ముందుగా వాళ్ళకి కాల్ చేసి, నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, కాల్ చేసి వాళ్ళకి ముందుగా పలానా రోజు మేము రావాలనుకుంటున్నాము అంటే వాళ్ళు ఆ రోజు ఖాళీ ఉందా లేదా అనేది డీటెయిల్గా చెప్తారు మనకి. దాన్ని బట్టి మనం ఏమేం ప్లాన్ చేసుకోవాలనుకున్నామో అక్కడ మెయింటైన్ చేసే పర్సన్తో మనం మాట్లాడి తర్వాత డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ నేను ఆశ్రమం డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా మీకు డిస్ప్లే చేస్తూ ఉన్నాను. ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఎప్పుడైనా ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళతో డీటెయిల్స్ అన్ని క్లియర్గా మాట్లాడచ్చు. మేము ఇక్కడికి ఎంటర్ అవ్వగానే కరెక్ట్గా 12:45 అయింది మధ్యాహ్నము. ప్రశాంతమైన వాతావరణంలో వీళ్ళందరూ కూర్చొని మా కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం 22 మంది ఉన్నారు. సో మా కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారా అన్న ఒక హ్యాపీనెస్గా ఉంది. వెళ్ళగానే ఇక్కడ మెయింటైన్ చేస్తున్న మస్తాన్ సార్తో అయితే మేము ఇంటరాక్ట్ అయ్యాము. అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలా చేస్తున్నారు అని చెప్పి ఆయన డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా చెప్పారు. అండ్ మా అకేషన్ గురించి కూడా అడిగి మమ్మల్ని కంగ్రాచులేషన్స్ చేశారు. 100K సబ్స్క్రైబర్స్ అనేది మామూలు విషయం కాదు. సో దాంతో భాగంగా మీరు వీళ్ళతో షేర్ చేసుకోవాలనుకునేది కూడా చాలా సంతోషం అని చెప్పి మమ్మల్ని అభినందించారు. ఆయన చేస్తున్న ఈ కార్యక్రమానికి మనం కూడా ఒక చేదోడుగా చేస్తున్నట్టుగా అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మన ఫ్యామిలీతో ఉండడం వేరు, బట్ బయట ఫ్యామిలీని మన ఫ్యామిలీ అనుకొని ఒకరోజు వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వదిలేశారు, మాకెవరు లేరు, మీరు వచ్చారు, అప్పుడప్పుడు వస్తూ ఉండండి అనగానే మేము కొంచెం ఎమోషనల్ అయిపోయాము. కానీ ఇలా ఒక డేని వాళ్ళతో మన 100K సెలబ్రేషన్స్ని స్పెండ్ చేయడం అనేది నిజంగా ఒక మెమరబుల్ డేగా చెప్పుకోవచ్చు. వాళ్ళైతే అలా కూర్చొని ఉన్నారు. ఫస్ట్ అయితే మేము తీసుకెళ్ళిన ఐటమ్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసాము, పండ్లు కూడా ఇచ్చామన్నమాట. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మన ఆశ్రమానికి వారి స్నేహితులు జగదీషు, అదేవిధంగా మా మురళి వాళ్ళ మిస్సెస్, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ స్నేహితులు అందరూ కూడా ఈరోజు మన సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి మన సాయి సేవా వృద్ధుల ఆశ్రమానికి వచ్చారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ అమ్మాయి మంజు క్రియేటివ్ వరల్డ్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది. అంటే మీకు ఫోన్లు చూసేది అలవాటు లేదు కాబట్టి తెలియకపోవచ్చు. మీరు చూస్తుంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా ఫోన్లు చూస్తుంటాను. ఆ ఫోన్లో ఎక్కువ చూసేది, ఇప్పుడు ఎవరైనా చూసేది ఎక్కువగా ఉన్నాయంటే యూట్యూబ్ ఛానల్స్ అన్నమాట, ప్రతి ఒక్కరు కూడా. ఆ విధంగా ఆ అమ్మాయి మంజు క్రియేటివ్ వరల్డ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 సంవత్సరం అయింది. చాలామంది కూడా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకున్న పరిధిలో రకరకాల వేలో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆరంభ సూరత్వంలాగా స్టార్టింగ్లో హంగామా చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఆదిలోని హంసపాదని ఆగిపోతూ ఉంటారు. కానీ 1 year అయ్యి యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటికి దానికి 1 lakh అంటే 1 లక్ష మంది దానికి సబ్స్క్రైబర్లు ఉన్నారు, అంటే దానికి సభ్యులుగా ఉన్నారు.
1,00,000 మంది సభ్యులు రావడం అనేది అది మామూలు విషయం కాదండి. దాని వెనకాల ఎంత కృషి ఉండాలి, ఎదుటి వాళ్ళ మైండ్ని మనం చదవగలిగే ఇది మనకు ఉండాలి. అంటే వాళ్ళు మనం ఈ సందర్భం ఒక అమ్మాయికి మనం అందరూ కూడా అభినందించుకోవాలి. ఎందుకంటే అందరికీ సాధించాలని ఉంటుంది. దాన్ని సాధించడానికి గట్టి కృషి పట్టుదల కావాలా, దానికి ఒక ప్లానింగ్ కావాలి. అవన్నీ చేసుకొని ఈరోజు ఆ అమ్మాయి ఒక ఛానల్ని క్రియేట్ చేసి దాంట్లో 1,00,000 సబ్స్క్రైబర్లు తీసుకున్నారంటే అది మామూలు విషయం కాదు. ఆ సందర్భంగా మీకందరికి కూడా ఈరోజు దుప్పట్లు, అదేవిధంగా ఆడవాళ్ళకి అందరికి కూడా ఉన్న వాళ్ళకందరికీ దుప్పట్లు, ఆడవాళ్ళకి నైటీలు, మగవాళ్ళకి లుంగీలు, టవల్స్, దాంతోపాటు ఫ్రూట్స్, మీకు అందరికి కూడా చక్కని భోజనాలు అవి ఏర్పాటు చేశారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా మనం అభినందించుకోవాలి. 1,00,000 సబ్స్క్రైబర్స్ అమ్మాయిని తీసుకొని వచ్చిన దానికి ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటాము. ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటుందంటే అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఆ అమ్మాయి అంత గొప్ప ఇది క్రియేట్ చేసి, ఎందుకంటే సాధించిన వాళ్ళు కాదు ఇవ్వాల్సింది, సాధించిన వాళ్ళకి మనం ఇవ్వాలి. అంటే మనం ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన పార్టీ ఏ రూపంలో ఇవ్వాలా? మన అందరి దీవెనలు, షిరిడి సాయినాథుని ఆశీస్సులు, సంగాళ మాతా పరమేశ్వరి ఆశీర్వాదం, మీ అందరి దీవెనల రూపంలో ఆ అమ్మాయికి మనం గిఫ్ట్ ఇవ్వాలన్నమాట. అంటే ఆ అమ్మాయికి పార్టీ అనేది ఏమిటంటే ఆ అమ్మాయి జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, ఈ కొన్ని లక్షల మందిలోకి వెళ్ళాలని, ఆ సభ్యుల సంఖ్య అది కోట్లకు వెళ్ళాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని వేడుకొని ఆ అమ్మాయికి మనం అందరం కూడా ఆశీర్వాదాలు అందించాలి. ఈరోజు మన విజయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చి తన విజయాన్ని మన విజయంగా మలిచింది. అంటే ఆనందం మనం కూడా పంచుకుంటున్నటువంటి దాంట్లో మనం కూడా ఆ విజయంలో భాగమైనామని. కాబట్టి భాగం అవడం అంటే ఏంటి? కేవలం ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి తీసుకోవడము, వాళ్ళు పెట్టిన కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేసింది. మనం కూడా వాళ్ళకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ప్రతి ఒక్కరికి ఇవి అందించి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్గా అనిపించింది. అండ్ మా బ్యాచ్తో, మా ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడికైతే వెళ్ళి వీళ్ళతో ఒక 3 గంటల పైనే మేము మంచిగా టైం స్పెండ్ చేసాము. ఫస్ట్ అయితే ఇవి ఇచ్చేసాము, దాని తర్వాత ఫుడ్ అయితే మేము వాళ్ళకి వడ్డించామన్నమాట. దాని తర్వాత వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా తిన్నారు. తిన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మాతో మాట్లాడారు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్తే సేమ్ ఈ ఊర్లోంచి అని. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సేమ్ విలేజ్కి సంబంధించిన వాళ్ళు కాదు, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటూ ఒకరు బాధపడితే ఇంకొకరు బాధపడుతూ ఉన్నారనమాట. సో మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. 100K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీనెస్ అనిపించిందో ఆ హ్యాపీనెస్ని వీళ్ళతో షేర్ చేసుకుంటుంటే అంతకంటే ఎక్కువ హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ ఉన్న మస్తాన్ సార్ కూడా చాలా సపోర్టివ్గా, చాలా క్లియర్గా వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు మా గురించి. అలాగే ఆయన ఎలాంటి సేవలు చేస్తున్నారు, డొనేషన్స్ ఎలా వస్తున్నాయి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికన్నా చెప్పాలి అంటే చెప్పండి అన్నట్టుగా కూడా ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు వీళ్ళు ఉంటున్నదైతే ఓన్ హౌస్ అనమాట. ఎవరో డొనేషన్ ఇస్తే ఇక్కడ వాళ్ళు హౌస్ అనేది బిల్డ్ చేసుకున్నారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇలా లాస్ట్లో ఒక ఫోటోకి పోజ్ అయితే చాలా హ్యాపీగా వాళ్ళైతే ఫోటోకి పోజ్ ఇచ్చేసారు. అలానే దీని పక్కన వేరే వాళ్ళు స్థలం అనేది డొనేషన్ చేస్తే ఎవరైతే బొప్పాయి ఉంటారో వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇలాంటి ఒక ఆపర్చునిటీ కల్పించాలి అనేసి మస్తాన్ సార్ అయితే పెట్టుకున్నామని చెప్పారు. మీరు ఈ వీడియో చూసి కొంచెంలో కొంచెం ఇన్స్పైర్ అయ్యి మంత్లీ వన్స్ అయినా, ఇయర్లీ వన్స్ అయినా మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్లాన్ చేసుకోవాలి అంటే ఈ ఆశ్రమం అనే కాదు, మీ చుట్టుపక్కల ఏమున్నా సరే ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. 100 మందికి వదులుకుంటే ఎంతోమందికి మంచి మూమెంట్స్ని మనకి ఇచ్చినట్టుగా అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఏ
ఏజ్డ్ వాళ్ళు కాబట్టి మనం ఏం పెట్టినా వాళ్ళు తినలేరు. సో పెట్టే ఫుడ్ కూడా మనం వాళ్ళకి డైజెస్ట్ అయ్యేలాగా, వాళ్ళు తినగలిగేలాగా మనం పెట్టగలగాలి. సో అదొక్కటి మనం మైండ్లో పెట్టుకొని ఎక్కడికైనా ఫుడ్ ఇవ్వాలి అన్నప్పుడు ఇస్తే చాలా బాగుంటుంది. అంటే మనం తినే ఐటమ్స్ వేరు, వాళ్ళు తినే ఐటమ్స్ వేరు. మనం గొప్పగా పెట్టాలి అని ఉంటుంది, కానీ వాళ్ళు తిని డైజెస్ట్ చేసుకునే సిచ్యువేషన్స్లో కూడా ఉండాలి. సో వీళ్ళైతే కొంచెం ఏజ్డ్ కాబట్టి మేము వాళ్ళకి ఏమైతే తినగలుగుతారో ముందు రోజే అడిగి వాళ్ళ దగ్గర మేము అది చేపించి తీసుకొని ఇచ్చాము. ఈ మూమెంట్స్ అయితే లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేము. మనం 100K ఎలా గొప్పగా చెప్పుకున్నామో సో ఇది కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాము. మాకైతే ఈ మూమెంట్స్ అనేవి టీయర్స్తో, మంచి మెమరీస్తో ఫుల్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది వీడియో చూసి? అండ్ మీలో ఎంతమంది మీకంటూ ఏదో ఒకటి అచీవ్ చేసిన తర్వాత ఎస్ మేము కూడా ఏదో ఒకటి ఇలా చేయాలనుకుంటున్నాము, మాకు అనిపిస్తుంది ఫ్యూచర్లో దానికోసం మేము హోప్ చేస్తున్నాము అన్న ఫీల్తో ఉన్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. ఇవి ఎంతమందికి షేర్ చేస్తే అంతమంది ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చేయాలనుకున్నా సరే చాలా సంతోషంగా ఉంటుంది మాకైతే. బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు చాలా హెల్తీగా ఆ ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకొని ప్రశాంతమైన జీవితంలో ఉన్నారని నాకు అనిపించింది. అక్కడికి ఎంటర్ అవ్వగానే చుట్టుపక్కల మొత్తం పొలాలు, ఆ మధ్యలో ఒక చిన్న హౌసు, పక్కన బాబా మందిరం ఉంది. బాబాకి దండం పెట్టుకొని ప్రశాంతంగా ఇలా ఫుడ్ తినేసి వాళ్ళకున్న కొంతకాలాన్ని అయితే ఇక్కడ గడుపుతున్నారు. మేమైతే చాలా హ్యాపీ. హోప్ మీ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 100K సెలబ్రేషన్స్ కోసం నేనైతే చాలా వెయిట్ చేశాను. అదైతే ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయింది. సో నేను గివ్ అవే కూడా ప్లాన్ చేస్తాను నా సబ్స్క్రైబర్స్ కోసం అయితే.